హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో థ్రిల్లర్ కంటెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఏ మూవీస్ ఆర్ సిరీస్ బాగున్నాయి, ఫ్రెష్ గా ఓటీటీలో రిలీజ్ అయిన థ్రిల్లర్స్ నుంచి మీరు ఒకటి పిక్ చేసుకోవాలనుకుంటే ఏది బాగుందో తెలియాలంటే మనం చెప్పిన ఈ కంటెంట్ అయితే వినాల్సిందే. ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియోని అయితే తయారు చేశా, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీ టేస్ట్ ని బట్టి ఆ కంటెంట్ ని ఓటీటీలో క్లిక్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఫైనల్ గా ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏదైనా హెల్ప్ అయినట్టు అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆ కంటెంట్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన మరో హీష్ థ్రిల్లర్ మూవీ కొల్లా. అసలు కొల్లా ఏంటి, డొల్లా లాగా? అసలు కొల్లా మీనింగ్ అంటే ఏంటా అని గూగుల్లో సెర్చ్ చేశా. అదైతే రాబరీ అని కరెక్ట్ గానే చూపించింది. అయితే ఈ రాబరీ ఈ మూవీలో వర్కౌట్ అయిందా లేదా తెలియాలంటే ఒక్కసారి రివ్యూ వినండి. జీవితాన్ని కష్టంగా గడుపుతున్న ఇద్దరు టీనేజర్స్ కొంతమందితో కలిపి ఒక హీస్ట్ అయితే ప్లాన్ చేస్తారు. అసలు ఆ హీస్ట్ ఏంటి, దాని నుంచి వాళ్ళు తప్పించుకోగలిగారా లేదా, ఆ రాబరీని డిపార్ట్మెంట్ ఎలా చేస్ చేసింది, ఎలా చేస్ చేయడానికి ట్రై చేసింది, చేసిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ కొల్లా మూవీని అయితే చూడాలి. ఫస్ట్ హాఫ్ బానే ఉంది కానీ క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ కొంచెం వీక్ గా అయినట్టు అయితే అనిపించింది. కొంచెం థ్రిల్లింగ్ సీన్స్ గానీ ఈస్ట్ సీన్స్ గానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉందని అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం పెద్ద ఏం లేదు, ఓకే ఏదో అలా చూసేసాం అన్న ఫీలింగ్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. సో ఒకవేళ ఈస్ట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ కావాలనుకున్న వాళ్ళకి గానీ, థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి గానీ ఈ మూవీని ఒక్కసారి ఇంకేమీ లేకపోతే చూడండి. ఫైనల్ గా ఈ కొల్లా మూవీ మీకు తెలుగు డబ్ల్యూ వెర్షన్ అయితే ఈటీవీ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ కొంచెం వెబ్ సిరీస్ లాగా స్లోగా అయితే సాగుతుంది. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25 out of 5. సూపర్ న్యాచురల్ కామెడీ జోనరాలో థ్రిల్లర్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అలాంటి టైప్ ఆఫ్ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఆ మూవీ పేరు పడక్కలం. పడక్కలం అంటే బ్యాటిల్ ఫీల్డ్ అని అర్థం. అయితే ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ అయితే ఓకే పురాతన కాలం నుంచి ఒక స్ట్రేంజ్ పవర్ అయితే ఒక వస్తువు రూపంలో అలా క్యారీ ఫార్వర్డ్ అయితే వస్తూ ఉంటుంది. లైక్ స్వామిరారాలో ఆ విగ్రహం లాగా. అయితే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లోకి ఆ వస్తువు ఎంటర్ అయిన తర్వాత దాన్ని కొంతమంది ఎలా మిస్యూజ్ చేసుకున్నారు, అసలు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకున్నారా లేకపోతే ఆ పవరే వాళ్ళని యూజ్ చేసుకుందా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ పడక్కలం మూవీ అయితే చూడాలి. ఈ మూవీ భయ్యా ఇంచుమించుగా చెప్పాలంటే చాలా లో బడ్జెట్ లో మలయాళం వాళ్ళు జుమాంజీ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. అనుకోకుండా గేమ్ లోకి దింపి ఆ గేమ్ వల్ల కొంతమంది జీవితాలు తలకిందుల్ని ఎలా చేస్తుంది ఈ గేమ్ అన్నది తెలియాలంటే ఈ పడక్కల మూవీ అయితే చూడాలి. కొన్ని చోట్ల అయితే కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ కొంచెం రేర్ గా రావడం వల్ల ఈ మూవీని ఒక్కసారి టైం పాస్ కోసం అయితే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీరు జియో ప్లస్ హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. ఆ విరాటపాలెం అన్న విలేజ్ లో ఏవో మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి. కొత్తగా పెళ్లి చేసుకుందామన్న వధువులు అయితే చనిపోతూ ఉంటారు. అలా చనిపోవడానికి గల కారణం ఆ విలేజ్ లో ఏదో దుష్టశక్తి ఉందని, ఆ విలేజ్ శపించబడిందని, ఇలా రకరకాల పుకార్లు అయితే జరుగుతూ ఉంటాయి. దీంతో ఆ ఊర్లో పెళ్ళవ్వాల్సిన అమ్మాయిలు అక్కడ ఎవరు ఉండరు. ఇలాంటి టైంలోనే ఆ విరాటపాలెం అన్న ఊరికి మీనా అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ రిపోర్ట్ అవుతుంది. తనకి కూడా మ్యారేజ్ అవ్వదు. సిటీకి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా మంది తన్ని హెచ్చరిస్తూ ఉంటాడు, అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని. కానీ అవేం పట్టించుకోకుండా ఇదేదో ఊరు వాళ్ళు కావాలని అలా చేస్తున్నారని ఆ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ అవుతుంది. అలా రిపోర్ట్ చేసిన తర్వాత ఆ ఊర్లో ఏం జరిగింది, ఆ విలేజ్ కున్న శాపం తిన్ని కూడా తినేసిందా, అక్కడ రిపోర్ట్ అయిన తర్వాత ఆ విలేజ్ లో ఏం జరిగింది, తిన లైఫ్ లోకి ఆ సీన్స్ ఎలా ఎంటర్ అయ్యాయి, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్ అయితే చూడాలి. జస్ట్ 7 ఎపిసోడ్స్ తో యావరేజ్ గా 20 to 25 minutes మధ్యలో ప్రతి ఎపిసోడ్ రన్ టైం అవడం వల్ల ఈ వెబ్ సిరీస్ ని థ్రిల్లర్ లవర్స్ తప్పకుండా చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. ఈ విరాటపాలెంని చూడాలనుకుంటే మీరు G5 లో స్ట్రీమ్ అవుతుంది. కేరళలో జరిగిన కొన్ని సీన్స్ ని ఆధారంగా పట్టుకుని తీసిన మూవీ కేరళ ఫైల్స్. సీజన్ 1 తర్వాత సీజన్ 2 రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్ చూసాక నా రివ్యూ ఏంటంటే ఒక్కసారి అయితే చూడొచ్చు. డిపార్ట్మెంట్ లో కొన్ని ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయి. అలాంటి ట్రాన్స్ఫర్ లో ఒక స్టేషన్ కి రిపోర్ట్ అవ్వాల్సిన ఒక కానిస్టేబుల్ అనుకోకుండా మిస్ అవుతాడు. అయితే తను మిస్ అవడానికి గల కారణం ఏంటి, మళ్ళీ డిపార్ట్మెంట్ కి దొరికాడా లేదా, దీని డిపార్ట్మెంట్ ఎలా చేస్ చేసింది, అసలు తనకి ఏమైంది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ కేరళ ఫైల్స్ వెబ్ సిరీస్ ని అయితే చూడాలి. మొత్తం 6 ఎపిసోడ్స్ తో సాగే ఈ వెబ్ సిరీస్ లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా నడిచింది అన్నదే మెయిన్ పాయింట్. అయితే క్లైమాక్స్ అయితే నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే సస్పెన్స్ ని అక్కడ వరకు మెయింటైన్ చేసిన ఒక కొత్త టర్న్ ఇవ్వడం నాకెందుకో అంతగా ఎక్కలేదు. బట్ వెబ్ సిరీస్ ని అయితే ఖచ్చితంగా చూడొచ్చు. బీజిఎం గానీ, స్క్రీన్ ప్లే గానీ, సినిమాటోగ్రఫీ గానీ ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ హైలైట్స్. ఫైనల్ ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5.
అసలు డిటెక్టివ్ అంటే ఎలా ఉండాలి, ఏ లోతులో ఉన్న దూరాలి, ఏ కొండలైనా ఎక్కాలి. ఎందుకంటే ఒక సీన్ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇలాంటి ఫీట్స్ అయితే తప్పవు. బట్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ లో ఒక డిటెక్టివ్ కి అయితే ఓసిడి ఉంటుంది. ఓసిడి ఉన్న డిటెక్టివ్ ఆ సిటీలో జరుగుతున్న కొన్ని సీన్స్ ని ఎలా సెటిల్ చేశాడు, తన బ్రెయిన్ కి పదును పెట్టి దాన్ని ఎలా సాల్వ్ చేశాడు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ప్రెజెంట్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చిన మిస్టరీ మూవీ చూడాలి. ఇది ఒక ఫన్ ఓరియంటెడ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్. ఒక సీన్ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో తన ఓసిడి వల్ల చూసిన వాళ్ళకి నవ్వులు తెప్పించడం పక్కా. అయితే అంత ఓసిడిలో కూడా ఆ సీన్ ని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు, ఫైనల్ గా కల్ప్రిట్స్ ని పట్టుకోగలిగాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మిస్టరీ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసాక నాకైతే బాగా లెంతీగా ఉన్నట్టు అనిపించింది. దానివల్ల కొంచెం లాగ్ గా గానీ కొన్ని సీన్స్ కట్ చేస్తే ఇంకా క్రిస్ప్ గా ఉంటే ఇంకా బాగుందని అనిపించింది. ఫైనల్ గా ఎనీ హౌ మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే మీరు జియో ప్లస్ హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. సాయిరామ్ శంకర్ నుంచి కొన్ని అనుకోని థ్రిల్లర్స్ అయితే మన ముందుకు వచ్చాయి. ఆ మూవీస్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. ఆ పేర్లు అయితే నాకు పెద్దగా గుర్తులేవు కానీ ప్రెసెంట్ అయితే ఓటీటీలోకి స్ట్రీమ్ అవడానికి వచ్చిన మరో మూవీ ఒక పథకం ప్రకారం. అసలు పథకం ఏంటి, ఎవరి మీద వేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. సిద్ధార్థన్ ఒక లాయర్ లైఫ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ అయితే ఎదుర్కొంటూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక హత్య కేసులో అయితే తను ఇరుక్కోవాల్సి వస్తుంది. అసలు తను హత్య చేశాడా, తననే ఎందుకు టార్గెట్ చేశారు, సిటీలో జరుగుతున్న కొన్ని హత్యలకి తినికి ఏంటి సంబంధం, తిని నిజంగానే చేశాడా, ఇలాంటి విషయాలన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ ధోరణిలో ఈ మూవీ సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకి కూడా ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీని చూపించి అందులో కొన్ని అనవసరమైన సాంగ్స్ అండ్ సీన్స్ అయితే బాగా ఇరికించినట్టు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం మంచి థ్రిల్లింగ్ గా మిమ్మల్ని తప్పకుండా సాటిస్ఫై అయితే చేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా వెళ్ళినా సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా మారడమే కాకుండా అసలు ఇదంతా చేస్తుంది ఎవరు అని ఒక తికమకలో మిమ్మల్ని ఖచ్చితంగా అయితే పెడుతుంది. అయితే మూవీని ఇంకొంచెం బాగా తీస్తే ఇంకా పాపులర్ అవుతుందని అనిపించింది. బట్ మన వాళ్ళకి తగ్గట్టు కొన్ని అనవసరమైన సాంగ్స్ అయితే ఇరిగించినట్టు అయితే అనిపించింది. మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు కానీ కొన్ని కిల్లింగ్ సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా లాయర్ సిద్ధార్థ్ ఈ కేసు నుంచి తప్పించుకున్నాడా, లేకపోతే తను నిజంగానే ఆ సీన్స్ జరగడానికి గల కారణం అయ్యాడా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని చూడాలి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు సన్ నెక్స్ట్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 అవుట్ ఆఫ్ 5. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ పేరు 23. వాస్తవిక సంఘటనల ఆధారంగా తీశారని మూవీ టైటిల్స్ లో అయితే మెన్షన్ చేశారు. అసలు ఈ సినిమా ఎలా ఉంది తెలియాలంటే ఒక్కసారి రివ్యూ వినండి. చాలా డేస్ తర్వాత ఇలా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని మన తెలుగులో వచ్చిన సినిమాలు చాలా తక్కువగానే వచ్చాయని చెప్పాలి. ఆ రియల్ ఇన్సిడెంట్ ని తీసుకొని ఒక క్రిస్ప్ గా ఒక స్టోరీని బిల్డప్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి నీడ్స్ అన్ని ఈ సినిమా తప్పకుండా తీరుస్తుంది. సాగర్ అనే ఒక టీనేజర్ తన లవ్ లైఫ్ లో ఎంటర్ అయ్యాక కొన్ని సంఘటనలు అయితే ఎదుర్కొంటాడు. ఆ సంఘటనల వల్ల తను జైలుకి అయితే వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళిన తర్వాత తన లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది, సిటీలో జరిగిన కొన్ని సంఘటనలు తన మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి, అసలు 23 అనే టైటిల్ కి ఈ సాగర్ కి ఏంటి సంబంధం, ఎలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ కొన్ని కిల్లింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రం కొంచెం స్కిప్ చేయాల్సి ఉంటుంది. సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ బిల్డప్ చేసిన ఈ మూవీని ఖచ్చితంగా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి గానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీ ఖచ్చితంగా మీకు బోర్ అయితే కొట్టదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఈ మూవీ ప్రెసెంట్ ప్రైమ్ వీడియో అండ్ ఈటీవీ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ కి స్టార్ట్ అయింది. సీజన్ 1 చూసాక సీజన్ 2 మీద ఎంత యాంగ్జైటీ అయితే బిల్డ్ చేసిందో సీజన్ 2 చూసిన వాళ్ళకి కూడా సీజన్ 3 ని అంతే యాంగ్జైటీని అయితే బిల్డ్ చేసింది. అండ్ మనం ఎదురు చూసినట్టే ఈ వెబ్ సిరీస్ కూడా మిమ్మల్ని తప్పకుండా సాటిస్ఫై అయితే చేస్తుంది. బట్ ఈ సీజన్ 3 తో ఈ స్క్విడ్ గేమ్ కంప్లీట్ అయిందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ స్క్విడ్ గేమ్ అయితే చూడాలి. స్క్విడ్ గేమ్ 1 and 2 చూస్తేనే మీకు స్క్విడ్ గేమ్ 3 అయితే అర్థమవుతుంది. అవే మంచి గేమ్స్ తో మంచి థ్రిల్లింగ్నెస్ ని బిల్డప్ చేస్తూ చూసిన ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అయ్యే సిరీస్ ఈ స్క్విడ్ గేమ్. అండ్ ఇంతకు మించి ఏం చెప్పినా కూడా స్పాయిలర్స్ రివీల్ చేసినట్టు అవుతుంది కనుక ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ గా మీరే చూసేయండి, మీరు తప్పకుండా అయితే సాటిస్ఫై అవుతారు. అండ్ ఫైనల్ గా మీకు తెలుసు కదా ఈ వెబ్ సిరీస్ ని ఎక్కడైతే చూడాలో. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ వెబ్ సిరీస్ చూసాక మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.